వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో 16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్ మార్పు. తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం. భారీగా పెరిగిన పసిడి ధరలు. వైఎస్ఆర్ బీమా పేరును చంద్రన్న బీమాగా మారుస్తున్న ఏపీ ప్రభుత్వం. తొలి రోజు రికార్డు సృష్టించిన వెట్టాయన్ మూవీ. రొయ్యూరు ఇసుక క్వారీలో ఎడ్ల బండ్లకు చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ. కోర్టులో శిల్పా శెట్టి దంపతులకు ఊరట. భారతీయులకు రాష్ట్రపతి దుర్గా పూజ శుభాకాంక్షలు. కిన్నెర మొగలయ్య ఇంటి కాంపౌండ్ వాల్ కూల్చేసిన దుండగులు. మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. రతన్ టాటా పేరుతో ఇండస్ట్రియల్ అవార్డుల ప్రదానం. ప్రభుత్వ జూనియర్ ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు టైమింగ్స్ ఉండగా ఈ నెల 16 నుంచి సాయంత్రం 5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్టడీ అవర్స్ నిర్వహించాలని బోర్డు డైరెక్టర్ కృతికా శుక్లా ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్లను ఆదేశించారు. దసరా పండుగ సమయంలో సామాన్యులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి రాష్ట్రంలోని అన్ని చౌక ధరల దుకాణాల్లో రేషన్ కార్డుపై తక్కువ ధరకే వంట నూనెలు అందించనున్నట్లు వెల్లడించింది. దీంతో కిలో పామాయిల్ 110, సన్ఫ్లవర్ 124కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో వంట నూనెల అమ్మకంలో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని హెచ్చరించింది. పండగ వేళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 767 పెరిగి 77,400కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 700 పెరిగి 70,950కి చేరుకుంది. కేజీ వెండి ధర 2,000 పెరగడంతో 1,02,000 పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలుంటాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ బీమా పథకం అమలు అస్తవ్యస్తంగా తయారైంది. క్లెయిమ్ చేసిన 15 రోజుల్లో బీమా మొత్తం బాధిత కుటుంబ సభ్యులకు బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే గత 3 ఏళ్లలో భారీగా క్లెయిమ్లు పెండింగ్లో పెట్టారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చడంతో పాటు ఎక్కువ మంది పేదలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటుంది. బీమా మొత్తం కూడా పెంచబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు జై భీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం వెట్టాయాన్ గురువారం అక్టోబర్ 10 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు నెలకొల్పుతుంది. 26 కోట్లు వసూలు చేసి కోలీవుడ్ లో తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. కాగా విజయ్ దళపతి నటించిన ది గోట్ 30 కోట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ఇసుక క్వారీలో ఎడ్ల బండ్లు చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో 4గురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల వారు కర్రలతో దాడి చేసుకున్నారు. మోర్ల శివసాయి అతని బావమర్దిపై దాడి చేసిన జశ్వంత్ ఈశ్వర్ శివసాయిల తలపైకి తీవ్ర గాయాలు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఐలూరు కలంవారిపాలెం, చాగంటిపాడు, బద్దిరాజుపాలెం గ్రామాల్లో రాత్రిపూట ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తీసుకెళ్లి ట్రాక్టర్లో లోడ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఎడ్ల బండ్లకు డేంజర్ స్టిక్కర్లు లేకపోవడం వల్ల వాహనదారులు తరచూ ప్రమాదాలు జరిగి గాయాల పాలవుతున్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. బాంబే హైకోర్టులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు ఊరట లభించింది. తాము ఉంటున్న ఇల్లు ఫామ్ హౌస్ ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ నోటీసులపై స్టే విధించింది. కాగా మనీ లాండరింగ్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుమార్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ నోటీసులు పంపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుర్గాపూజ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దుర్గాపూజ ప్రతీక. అమ్మవారిని శక్తి సంకేతంగా భావిస్తాం. ఐక్యతకు సర్వమత సమానత్వాన్ని చాటేందుకు ఈ పండుగ ఓ సందర్భం. మనందరికీ దుర్గమ్మ శక్తి ధైర్యం, సంకల్పాన్ని ఇవ్వాలని కోరుకుందాం. మహిళల్ని అత్యున్నతంగా గౌరవించుకుందాం అని పిలుపునిచ్చారు. కిన్నెర మొగలయ్యకు తెలంగాణ ప్రభుత్వం హయత్నగర్లోని కుంట్లూరు రోడ్లో 600 గజాల స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. కాగా ఈ స్థలంలో మొగలయ్య కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారు. అయితే ఈ ప్రహరీని గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. మొగలయ్య పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు పాఠాలు రాశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ అధినేత రతన్ టాటా 2 రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలో విశేష కృషి చేసిన వారికి రతన్ టాటా స్మారకార్థం ప్రభుత్వం తరపున రతన్ టాటా ఉద్యోగ రత్న అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ముంబైలోని ఉద్యోగ్ భవన్ పేరును రతన్ టాటా ఉద్యోగ్ భవన్ గా మారుస్తున్నట్టు తెలిపారు. ఇక రతన్ టాటాకు భారతరత్న అవార్డు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మహారాష్ట్ర కేబినెట్ విజ్ఞప్తి చేసింది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో 16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్ మార్పు. తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం. భారీగా పెరిగిన పసిడి ధరలు. వైఎస్ఆర్ బీమా పేరును చంద్రన్న బీమాగా మారుస్తున్న ఏపీ ప్రభుత్వం. తొలి రోజు రికార్డు సృష్టించిన వెట్టాయన్ మూవీ. రొయ్యూరు ఇసుక క్వారీలో ఎడ్ల బండ్లకు చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ. కోర్టులో శిల్పా శెట్టి దంపతులకు ఊరట. భారతీయులకు రాష్ట్రపతి దుర్గా పూజ శుభాకాంక్షలు. కిన్నెర మొగలయ్య ఇంటి కాంపౌండ్ వాల్ కూల్చేసిన దుండగులు. మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. రతన్ టాటా పేరుతో ఇండస్ట్రియల్ అవార్డుల ప్రదానం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.